హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజులా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్. ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసండి పోచంపల్లి శారీ. ఈ శారీ మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మేడం తీసుకొచ్చారు. 2 శారీస్ తీసుకొచ్చారు. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను కదా అండి, ఒక వైట్ కలర్ శారీకి మొత్తం ఎలా మరకలు అంటే దాన్ని ఎలా కవర్ చేసాము అనేది. వైట్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు ఉండే కదా, ఆ వీడియో చూసి ఆ మేడం తీసుకొచ్చారనమాట. ఇక్కడ హైదరాబాద్ లోకల్లోనే ఉంటారు. సో తన శారీ కూడా ఇలా ఉంది కదా అనేసి చూసి ఆ వీడియో చూసి తనకి నచ్చి ఈ శారీస్ తీసుకొచ్చారనమాట. శారీ వచ్చేసి ఎలా ఉంది అని అంటే, శారీ మొత్తం చూడండి, వీళ్ళు వాష్ చేయలేదంటండి, జస్ట్ డ్రై వాష్కి ఇచ్చారట. ఇప్పుడు చాలా శారీస్ నా దగ్గరికి వచ్చే శారీస్ వాష్ చేయకుండానే డ్రై వాష్కి ఇచ్చినప్పుడు బాగానే ఉంటున్నాయండి. మేము కట్టుకొని తీసినాక ఇలా అవుతున్నది అని అన్నారు. ఈ 2 శారీస్ కూడా పాపం అలానే ఉన్నాయండి. చూడండి, శారీ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో కలర్ శారీకి పింక్ అండ్ బ్లూ కలర్లో ఇలా బూటీస్ వచ్చాయి. బార్డరు పళ్ళు బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ కలర్లో వచ్చిందనమాట. ఆ శారీకి మనం బ్లూ కలర్ ఎక్కడైతే ఉన్నాయో ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి శారీలో, ఆ ఎలిఫెంట్స్ ఉన్న దగ్గర, ప్రతి ఒక్క ప్రింట్ ఉన్న దగ్గర, బ్లూ కలర్ ఎలిఫెంట్స్ ఉన్న దగ్గర పక్కకి మొత్తం బ్లూ కలర్ అంటిందండి. ఇక్కడ ఇది నేను బయట వర్క్షాప్లో తీస్తున్నా కనుక మీకు క్లియర్ తెలియట్లేదు. ఇది కట్టు చెంగు వైపు అనమాట. శారీ స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి కొంచెం మీకు తెలుస్తుంది. శారీ ఇటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా ఉంది చూడండి. కట్టు చెంగు వైపు అయితే టోటల్ అంటుకుందండి, మొత్తం శారీ కలరే చేంజ్ అయినట్టుగా అంటుకొని ఉంది. చూసారు కదా ఎంత బాగా అంటుకుందో, ఫుల్ అంటేసింది. ఎక్కడెక్కడ మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయో బ్లూ కలరు, ఆ ఎలిఫెంట్స్కి సైడ్కి మొత్తం ఇంకా ప్రింట్ పడినట్టుగా, నెక్స్ట్ పక్కకి మనకు జిరాక్స్ తీస్తే ఎట్లా ఉంటుంది చూడండి, అలా ప్రింట్ పడినట్టుగా సైడ్కి అన్ని ఎలిఫెంట్స్ దగ్గర అలానే అయిందండి. ఓన్లీ బ్లూ కలరే అయ్యింది, మళ్ళీ మనకి పింక్ కలర్ అవ్వలేదు. మళ్ళీ కింద బార్డర్ ఉంది కదా అండి, ఆ బార్డర్ దగ్గర కూడా బార్డర్ కలర్ అనేది పైకి అంటేసింది శారీకి. ఇది నెక్స్ట్ సెకండ్ శారీ అండి. 2 శారీస్ అంటే ఇది ప్రింట్ అవుతున్నాయి కనుక మేము తీసాను, ఈ తర్వాత మీకు చూపిస్తాను. దీనికి కూడా సేమ్ అదే కలర్ శారీ అండి. పింక్ శారీకి సేమ్, ఆ శారీకి అయితే ఏ బ్లూ కలర్ వచ్చిందో సేమ్ ఈ శారీకి కూడా అలానే ఉంది. పళ్ళులోనేమో ఈ పింక్ షేడ్ అంటింది చూసారా, ఈ శారీలోనేమో ఆ బ్లూ షేడ్ అంటింది. చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. అంటే వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ చాలా అంటిందండి దీనికి కూడా. చూసారు కదా, బ్లూ కలర్ అనేది మొత్తం శారీ అంతా పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా అంటింది. ఆ శారీకి ఏంటంటే మనకి అన్ని చిన్న అదేంటి ఎలిఫెంట్స్ బూటాస్ ఉన్నాయి కనుక అదంతా తెలియట్లేదు. గ్యాప్ ఎక్కువ ఉంది కదా ఈ శారీలో, ఇది ఎక్కువ తెలుస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే కలర్ కూడా ఇది ఎక్కువగా అంటింది బాగా. దానికేమో ప్రింట్ లాగా పడింది పక్కకి, దీనికేమో పళ్ళు కలర్ వచ్చేసి మొత్తం అక్కడక్కడ ఇలా వాళ్ళు, ఇది కూడా సేమ్ కట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసి పెట్టేస్తే మొత్తం అంటిందంట. వాషింగ్ కాదు, డ్రై వాష్కి వెళ్ళొచ్చాక వాళ్ళు ఒకసారి కట్టుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేప్పటికి ఇలా అంటిందట. చూడండి ఎంత పెద్ద పెద్ద ప్యాచెస్ వచ్చాయో చూడండి, చాలా అంటే చాలా అంటింది. ఇక్కడ చూడండి పళ్ళులో కూడా మనకి ఎంత అంటింది చూడండి. బార్డర్ పైన మన కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. ఇది చూడండి మొత్తం పళ్ళుకి కింద బ్లూ కలర్ది ఉంది కదా, బార్డర్లో బ్లూ కలర్ అంచు ఉంది కదా, ఆ బ్లూ కలర్లో ఉన్నది అనేది గోల్డ్ కలర్ బార్డర్ పైన ఎక్కువగా అంటిందండి. చాలా చూసారు కదా, మీకు చాలా అంటే చాలా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ 2 శారీస్ కండి వేసాము. ఈ బార్డర్ని కూడా కవర్ చేసాము. తప్పకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. బార్డర్లో అయితే అసలు మనకు కలర్ అంటిందే కనిపించట్లేదండి. ఆఫ్టర్ ప్రింట్ వేసాక చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ శారీకి కూడా చూడండి, స్టార్టింగ్ మనం శారీ కట్టుకునే వైపు ఎంత ఎక్కువగా అంటింది చూసారు కదా. చూడండి, ఇది ఓన్లీ డ్రై వాష్ చేయడం వల్ల ఇట్లా అయ్యింది అని అంటున్నారండి. శారీ స్టార్టింగ్లో కట్టుకున్నప్పుడు లోపల వైపు దోపుతాం కదా, ఆ ప్లేస్లో మొత్తం అంటింది అనమాట. అంటే కంప్లీట్ టోటల్ కింద నుంచి పై వరకు అంటింది. సో ఇవి ఆ ప్రింట్ అయిపోయినాక ఎంత బాగా వచ్చేస్తే టోటల్ లుక్కే మారిపోయిందండి. చూడండి, రోలింగ్ కూడా చేసాము శారీస్కి.
ఎంత బాగా వచ్చింది చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇందాక మీకు వీడియోలో లాస్ట్లో సెకండ్ శారీ అండి ఇది. చూసారు కదా బార్డర్ అని చెప్పాను కదా, అసలు ఏమన్నా గుర్తుపట్టేటట్టు ఉందా శారీ? కొంచెం కూడా మనకి ఇంతకుముందు అంటిన మరకలు అనేది తెలియట్లేదండి. చాలా నీట్గా వచ్చింది ఈ శారీ. టమాటో పింక్ కలర్ శారీ అండి. దానికి బ్లూ కలర్ పళ్ళు, బ్లూ కలర్ బార్డర్ వచ్చిందనమాట. చూసారు కదా, మీకు ఎక్కడైనా తెలుస్తుందా ఇంతకుముందు అంటిన మరకలు అనేది తెలుస్తుందా? దీనికి కూడా అదే కలర్ మనకి ఏ కలర్ బ్లూ కలర్ అయితే అంటిందో అదే కలర్తోని నేను ఎక్కువ హెవీగా ఉండేట్టుగా ఇలా ఈ పటోలా డిజైన్ వేసామండి. పోయి చూసారు కదా, ఎక్కడా తెలియట్లేదు. నేను గ్రీన్ కలర్ అండ్ ఆ కలర్ వేసాను. గ్రీన్ ఏంటంటే పింక్ అండ్ బ్లూ, పింక్ కాంబినేషన్ బాగుంటుందని మళ్ళీ అది వేసాను. ఈ బార్డర్ కలర్ అంటిందని చెప్పాను కదండి, బార్డర్లో ఇలా బ్లాక్తోనే అది బ్లాక్ ప్రింటింగ్ వేసాం, బ్లాక్ కలర్తోనే బ్లాక్ ప్రింటింగ్ వేసాం. ఎక్కడా తెలియట్లేదండి. మొత్తం మీకు చూపిస్తాను కొంచెం ఓపెన్ చేసి. ఫుల్గా ఓపెన్ చేయను, ఎందుకంటే శారీ ఆల్రెడీ పాలిష్ చేసి ఉంది కనుక మళ్ళీ ఫోల్డింగ్స్ అవుతాయి కనుక. ఇదేమో స్టార్టింగ్ లోపల వైపు అండి, కట్టు చెంగు వైపు ఎక్కువ అంటింది అన్నాను కదా. ఇదిగోండి చూడండి, తెలుస్తుందా? లైట్గా తెలుస్తుంది, ఎందుకంటే అది లోపల వైపు వెళ్తుంది కనుక. ఇంతకుముందు ఉన్నంత లుక్ అయితే లేదండి, అలా కలర్ అంటే ఇది మాత్రం ఏమాత్రం తెలియట్లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. బార్డర్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఈ ఫ్లవర్ డిజైన్ వేసేప్పటికి బ్లాక్స్తోని, అది కూడా బ్లాక్ కలర్ వేసేప్పటికి. దీనికి కూడా బ్లూ వేద్దాం అనుకున్నాము, మళ్ళీ ఫుల్ శారీ అంతా ఒకే లుక్ అయిపోతుంది అనేసి అలా కాకుండా బ్లాక్తో వేసామండి. ఎక్కడా కనిపించట్లేదు, చాలా మంచిగా ఉన్నది. చూసారు కదా, కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉందండి, కానీ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఈ శారీ. ఫుల్గా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది కదండి, పళ్ళులో ఏం వెయ్యలేదు, సో అందుకోసమని ఫుల్ ఓపెన్ చేయట్లేదు. ఈ శారీ అండి, ఈ శారీ అయితే అసలు ఇంకా మనకు ఎల్లో కలర్ శారీ పైన పింక్ అండ్ బ్లూ కలర్తోని బూటీస్ ఉండే కదండి, పోచంపల్లి శారీ, ఆ శారీ అండి ఇది. చూడండి, మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను, మీకు అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, ఇది ఒక్కటి మాత్రమే బ్లూ కలర్ ఫ్లవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఇవన్నీ ఎల్లోనే, ఇది ఒక్కటి మాత్రమే బ్లూ ఉంది. సో ఇది ఎందుకు అని అంటే అక్కడ మనకి కలర్ అంటింది, సో ఆ ప్లేస్లో మాత్రం మనకు ఇంతకుముందు అంటిన కలర్ది తెలుస్తుంది. కానీ శారీ చూడండి నీట్గా ఉంది. ఇంకా దాన్ని అయితే మనం ఏం చేయలేదు, ఎందుకంటే ఎల్లో పక్కకు బ్లూ కలర్ అంటింది కనుక దాన్ని మనం ఏమి చేయలేం. అలా నేను పర్టికులర్గా జూమ్ చేసి చూపిస్తేనే కనిపిస్తుంది, కానీ అంత తెలియదండి మనం శారీ వేర్ చేసినప్పుడు. చూడండి, ఎక్కడైనా మీకు తెలుస్తుందో చూసారు కదా, అది అంత దగ్గరగా నీకు ఇక్కడ ఇంతకుముందు కలర్ అంటింది అని నేను చూపిస్తే కానీ తెలియట్లేదు. బార్డర్లో కూడా చూడండి, కింద బార్డర్ అనేది శారీకి పైన వచ్చింది కదా, ఎక్కడైనా తెలుస్తుందా? ఏమీ తెలియట్లేదు. ఆ శారీ వీడియో ఆ కలర్ వైట్ శారీ వీడియో చూసేసి పంపించారన్నాను కదా, చాలామంది చాలా శారీస్ వచ్చాయండి ఆ వీడియో చూసినాకరే. మా దగ్గర కూడా ఇలాంటి శారీస్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలా పెట్టేసాం. డ్రై వాష్కి ఇస్తేనే ఇలా అంటింది, దాన్ని డైయింగ్ అంటే డైయింగ్ కొన్ని శారీస్ పడతాయండి, కొన్ని శారీస్ పట్టవు. సో వాళ్ళు ఇప్పుడు చాలామంది వీడియో చూసేసి చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారండి. మీ దగ్గర కనుక ఎవరికైనా కనుక అలానే కలర్ డల్ అయిన శారీస్ కానీ ఇలా కలర్ అంటిన శారీస్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు ఫోటో పెట్టండి, నేను చూసి చెప్తాను డై అవుతుందా లేదా అని. ప్రింటింగ్తో మాత్రం కవర్ చేయొచ్చండి. చూసారు కదా, వేసిన ప్రింటింగ్స్ నచ్చాయి అనుకోండి, మీకు కలర్ కాంబినేషన్స్ నచ్చి బాగున్నాయి అనుకోండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం చాలా మందికి షేర్ చేస్తున్నారండి వీడియో లింక్, బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది, చాలామందికి కూడా వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా అండి, ఇవి వేసిన కలర్స్ కాంబినేషన్స్ శారీస్ ప్రింటింగ్స్ నచ్చితే గనక నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక పంపించండి. మేము ఉండేది ఈసీఐఎల్ హైదరాబాద్. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్.